రగులుతున్న నిరుద్యోగులు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నారు. తక్షణమే 20,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. నిర్బంధాన్ని ఛేదించుకొని ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులు మాత్రమే కొట్లాడుతున్నారు. పార్టీలు ఎక్కడ పోయినాయి? మీ పార్టీలు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాల్సిన పార్టీలు, మీ పార్టీల ఆధ్వర్యంలో మీ పార్టీలు ఏమైపోయినాయి? మీ పార్టీ విద్యార్థి సంఘాలు ఏమైపోయినాయి? అరే, ఒక్క పార్టీ అయిన నిరుద్యోగుల అంశం మీద కొట్లాడిన పరిస్థితి ఉన్నదా? ఎన్నో ఒక తాను మీరు బహిరంగ సభలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే దాని మీద ఒక దీర్ఘకాలికమైన పోరాటం ఎవరు చేస్తున్నారు? నిరుద్యోగులు చేస్తున్నారు తప్ప వాళ్ళకున్న శక్తి మేరకి పార్టీలు ఏం చేస్తున్నాయి? నిన్న ఆ రిక్రూట్మెంట్ బోర్డు, ఆ బోర్డుని ముట్టడించే దగ్గరికి పోతే వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. ఈమె ఎవరు? అస్మా కదా. ఆ పిల్లలందరినీ అరెస్ట్ చేసినారు. ఇప్పుడు పచ్చి మోసం చేసింది కాంగ్రెస్. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ హామీ పక్కకు పోయింది. మొన్న సంవత్సరం కింద ముఖ్యమంత్రి 40,000 ఉద్యోగాలు రాబోతున్నాయి త్వరలో అన్నాడు. ఇంతవరకు దిక్కు లేదు. ఆ పోలీసు ఉద్యోగాలు 5,000 వేసిండు, 19,000 20,000 వేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఖాళీలు ఉన్నాయి కదా, వేయచ్చు కదా, మరి వేయడానికి ఏంది? ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ని ఎందుకు నువ్వు ఫాలో కావట్లేదు, 191,000 ఖాళీలు ఉన్నాయి కదా అని మాట్లాడిండు. మరి ఇప్పుడు ఆ రిపోర్ట్ అప్పుడు అమలు కాలే, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అమలు చేయాలి కదా, ఆ ఖాళీలు భర్తీ చేయాలి కదా. 2017-18 నాటికి ఉన్న లెక్క అది. 2026లో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది ఆ రిపోర్ట్ వచ్చి కూడా. అంటే ఇంకా ఖాళీలు పెరిగినట్టే కదా. అంటే దగ్గర 3 లక్షల ఉద్యోగ ఖాళీలు ఆ పైన ఉన్నాయన్నట్టు అర్థమవుతున్నది. నువ్వు ఇంతవరకు 1,00,000 ఉద్యోగాలు కూడా వేయకపోతే మోసం కాదు, పచ్చి మోసం కదా. ఏమైపోయిందంటే ఈ బలమైన పోరాటాలు జరగకపోవడం రేవంత్ రెడ్డికి బలంగా మారింది. ఆయన సీటు కదులుతుంది నిరుద్యోగ ఉద్యమంతో అని అనుకున్నప్పుడే నిర్ణయం తీసుకుంటాడు. అది జరగాలి.